హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నిన్న హాస్పిటల్కి వెళ్ళని చెప్పా కదా, ఇదిగోండి మా అన్నయ్య అయితే చిన్ననే ఎమ్మటే ఫోన్ చేసిండు. ఏమైంది బుజ్జి అని. ఏం కాదన్నా ఇట్లా చిట్లినట్టు అయిపోయింది, ఇదిగోండి పగిలింది, మొత్తం చెడినట్టు అయింది. ఇదిగోండి కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు అంత దగ్గరగా పెట్టినా కానీ. ఇదిగోండి ఇట్లా మొత్తం మనకి వేలల మధ్యలో ఎట్లా పగిలితే అట్లా అవుతుంది, అట్లా అయిందనమాట. కానీ మంటలు మంటలు అనమాట బాగా. మనం అన్నీ ఆడవాళ్ళకి రైట్ హ్యాండ్తోనే కదా పని చేసేది, ఏ చేసినా ఇంకా మండుతూనే ఉండేది. బ్లడ్ అంటే ఇక్కడ నుంచి కొంచెం చిన్న చిన్నగా మండినట్టు ఇట్లా బాగా, అంటే బ్లడ్ వచ్చినట్టు బాగా మండేది బగ్గ. అయినా కానీ అట్లనే నిర్లక్ష్యంగా ఒక 25 days వదిలేసా. ఇంకోటి నేను నిన్న చేసిన పొరపాటు ఏంటంటే సిట్రిక్ యాసిడ్లు అదే మన బిందె తోముదామనేసి అది ఉప్పు, దొడ్డుప్పు, ఇంకా నిమ్మకాయ వేసి రుద్దే కదా, అప్పటికి ఇంకా బగ్గ మండి. ఇగోండి పొట్టలన్నీ ఉబ్బిపోయినాయి. ఇక అందుకే ఇవి చక్కగా ఇట్లా వస్తలేవు. ఇక ఇట్లా అంటే నొప్పి వస్తున్నాయి ఎక్కువ. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఓకే, బాగానే ఉంది. మందులు వేసుకున్నాను, పాలు తాగేసాను. ఇంకా ఇప్పుడు ఏం వంట చేసినా ఒకసారి మన వాళ్ళకి అందరికీ చూపిద్దామనేసి. ఇదిగోండి దోసకాయ పప్పు తినొచ్చా అన్నాడు, ఏం కాదన్నాడు. ఇదిగోండి ఇంట్లో ఇంకేం కూరగాయలు లేవు, ఈవినింగ్ తెచ్చుకుంటా వెళ్ళి. పిల్లల బాక్స్ పెట్టేసా, ఇద్దరు వెళ్ళారు, సృజనమ్మ ప్రణీత్. ఇదిగోండి వాళ్ళకి అవ్వంగా ఇంత ఉంది, కనిపిస్తుందా కెమెరాలో? ఇది కొంచెం ఉల్లిగడ్డ పొట్టు 4 గుడ్లు వేసి చేస్తే, ఒక 2 రూపాయలు 4 గుడ్లు వేసి చేస్తే వాళ్ళకి కాగా అంత మిగిలింది. ఇంకా వైట్ రైస్ ఉంది మా ఇద్దరికి, చిన్నాడికి నాకు సరిపోతుంది. మధ్యాహ్నం కూడా వస్తుంది బుజ్జికి. బ్రౌన్ రైస్ కడిగి పెట్టేసా, వండుతాను ఇంకా. ఇదే అనమాట. సరే అండి, ఇంకా ఇది నా పనులు కంటిన్యూ అయితే మీరు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, ఓకేనా? బాయ్ అండి.